ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని దీవెన మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఈ రోజు కొరకు దేవుని వాక్యంలో మనము 1 యోహాను 1:9 మనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాట రక్షణకు సంబంధించింది కాదు. అంటే మన పాపాలు ఒప్పుకుంటే మనము రక్షించబడతాం, దేవుని రాజ్యంలోకి వచ్చాం. ఆయన రాజ్యంలో వాస్తవానికి మనం రక్షించబడ్డప్పుడు, తిరిగి జన్మించినప్పుడు పాపాలు ఒప్పుకున్నందుకు రక్షించబడలేదు. మనం రక్షించబడ్డప్పుడు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి సజీవుడిగా చేశాడు అని మనము నమ్మి, హృదయంలో నమ్మి, నోటితో ఒప్పుకున్నప్పుడు, అంటే ఏం ఒప్పుకున్నాం? పాపాలు కాదు ఒప్పుకున్నది, ప్రభువును ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడ్డాం. అపవాదికి మనకి, దయ్యాలకు మనుషులకు ఒకటే ఒక వ్యత్యాసం. అపవాది దేవుణ్ణి నమ్ముతాడు, కానీ ప్రభువుగా ఒప్పుకొనడు. దురాత్మ సమూహము ఆయన దేవుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు, కానీ ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనరు, కన్ఫెస్ చేయరు. మనము ప్రభువుగా ఆయనను ఒప్పుకుంటున్నాం. వీఆర్ కన్ఫెసింగ్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి ప్రభువు యేసుక్రీస్తు దేవుడు అని పలుకుతున్నాం, ఒప్పుకుంటున్నాం. అదే వ్యత్యాసం. కాబట్టి మనము మన పాపాలన్నీ ఒప్పుకున్నందుకు రక్షించబడలేదు. వాస్తవానికి అన్ని పాపాలు ఒప్పుకోవడం అసాధ్యం. కొన్ని మర్చిపోతాం. మనం చేసినటువంటి పొరపాట్లు అన్నీ ఒప్పుకోవడం అసాధ్యం, కొన్ని మర్చిపోతాం. కానీ దేవుడు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించన్నప్పుడు అన్ని పాపాలను దేవుడు క్షమిస్తాడు. కొన్నిసార్లు మనకు గుర్తొచ్చిన పాపాలు కూడా ఒప్పుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ 1 యోహానులో ఈ మాటని ఆయన రక్షణ లేనటువంటి వారికి రాయట్లేదు, రక్షించబడినటువంటి సంఘానికి రాస్తున్నాడు. అంటే రక్షించబడిన తర్వాత, స్నానం చేసిన తర్వాత బయటికి వెళితే కాళ్ళకు దుమ్మంటుతుంది, చేతులకు దుమ్మంటుతుంది. నువ్వు మళ్ళీ మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, కానీ చేతులు కడుక్కుంటే సరిపోతుంది. ఇది అలా. అంటే రక్షించబడిన తర్వాత మనము ఈ అనుదిన జీవితంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి. వాటిని, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేస్తాడంట. కాబట్టి ఏదైనా దేవుని వాక్యానికి, చిత్తానికి వ్యతిరేకంగా నాలో జరుగుతుంది అని అనిపించినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, వదిలేయాలి. ఎందుకంటే మనము 51వ కీర్తనలో చూస్తాము, దావీదు తను పొరపాటు చేశాడు, పాపం చేశాడు. నాతాను ప్రవక్త ఆ విషయాన్ని తనకు తెలియజేశాడు. ఇది పొరపాటు, తప్పు అనే విషయాన్ని తెలియగానే, తన ముందుకు రాగానే తన పాపమును దావీదు ఒప్పుకున్నాడు, వదిలేశాడు. చూడండి, కీర్తన 51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దావీదు చెప్తున్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. తన పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకోవడం అనేది, కన్ఫెసింగ్ సిన్ ఇస్ లైక్ క్లియరింగ్ అ మిర్రర్. అంటే కొన్నిసార్లు అద్దము పైన ఆ ఫాగ్ చేరుతుంది, మంచు లాంటిది చేరుతుంది దానిపైన. అప్పుడు స్పష్టంగా మనల్ని మనం చూసుకోలేము, ఏది స్పష్టంగా కనబడదు అద్దంలో. ఆ అద్దము పైన పేరినటువంటి ఆ ఫాగ్ని గనక టవల్తో తుడిచేస్తే అది క్లియర్, ప్రతిదీ క్లియర్గా కనబడుతుంది. అలాగే మన హృదయంలో దాయబడిన దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా పొరపాటు ఉన్నది అనుకుంటే, మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అది, ఆ పాపం అనేది, ఆ దోషం అనేది తుడిచివేయబడుతుంది. సో ఇప్పుడు ముసుగు లేని వారంగా, భయం లేని వారంగా దేవుని సన్నిధికి ధైర్యంగా వచ్చి అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేయగలుగుతాం. కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రాగలుగుతాం. మన హృదయంలో పాపము దాచుకొని దేవుని దగ్గరికి ధైర్యంగా రావడం అసాధ్యం. ఎప్పుడైతే ఆదాము తన హృదయంలో పాపమును కలిగి ఉన్నాడో భయపడ్డాడు, పాపం ఒప్పుకున్న తర్వాత ధైర్యవంతుడయ్యాడు. దావీదు పాపం ఒప్పుకున్న తర్వాత ధైర్యవంతుడయ్యాడు, ధైర్యంగా మళ్ళీ ప్రార్థన చేశాడు. కాబట్టి మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు, సమస్త పాపం నుంచి మనల్ని కడిగేస్తాడు, దుర్నీతి నుంచి విడిపిస్తాడు. ఏదైనా ప్రభువుకు ఆయాసమైంది, దేవుని వాక్యంలో ఏదైనా విరుద్ధమైంది, అంటే దేవుని వాక్యానుసారంగా ఏదైనా విరుద్ధమైంది మీలో ఉంది అని అనిపిస్తే వాటిని ఈరోజు ఒప్పుకుందాం, వదిలేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం.
యేసయ్య మీ నామమును మహిమపరుస్తున్నాం ప్రభువా. తండ్రి, మా హృదయంలో మీకు ఆయాసకరమైంది ప్రభువా ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దృష్టికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని శుద్ధమైన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఆ భాగ్యం మాకు దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని వర్ధిలే చేయండి. ఈ దినమంతా మీ సన్నిధిలో కాపాడి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ నేమ్.